సారీ రవితేజ అన్న, మీ బర్త్డే రోజు 100 crores గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు ఫ్యాన్స్, కానీ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మీరు మంచి సినిమాలు తీసినా కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పట్లో. మీ లైఫ్ ఎప్పుడు నిజంగా ఆవు పులి కథలా అయింది. ఒకప్పుడు మీ సినిమాలకు రివ్యూలతో పని లేదు. మీ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యామిలీస్తో థియేటర్కి వెళ్ళే వాళ్ళు. ఆ టైంలో మీరు ఇచ్చిన ఎనర్జీ, కామెడీ, మాస్ యాపిల్ తెలుగు సినిమా హిస్టరీలో వింటేజ్ రవితేజగా నిలిచిపోయింది. ఇప్పుడు 2 నిమిషాలు ఆలోచిస్తే ఒకప్పుడు మనం ఎలా బ్రతికినామో అర్థమవుతుంది. ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా డైరెక్టర్ తో మంచి బాండింగ్ ఉంటే ఛాన్స్ ఇస్తున్నారు, కానీ జనాలు నమ్మే పరిస్థితి లేదు. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మీరు హిట్ కొట్టారు అని చెప్పినా కూడా నమ్మడం లేదు జనాలు. ఇది నిజంగా ఒక కఠినమైన ఫేజ్ అని చెప్పాలి. మీతో కెరియర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. డైరెక్టర్ బాబీ గారు చిరంజీవితో కొత్త మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ గారు బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారు. అందరూ హ్యాపీగా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక పొజిషన్ లో మంచి ఊపులో ఉన్నారు, కానీ మీరు తప్ప. రవితేజ అన్నయ్య, మీ నుండి మేము కోరేది మళ్ళీ మాకు వింటేజ్ రవితేజ కావాలి. ఒక ఈడియట్, ఒక విక్రమార్కుడు లాంటి సినిమా కావాలి. మళ్ళీ మాకు వింటేజ్ రవితేజ కావాలి. మీ బర్త్డేకి మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇదే. మాస్ ఎంట్రీ, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ ఇవన్నీ మళ్ళీ చూడాలని ఉంది. ఇది మా స్వార్థం, మా కోరిక అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. మీరు రవితేజ ఫ్యాన్స్ అయితే ఇవన్నీ కోరుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. మాస్ మహారాజా మళ్ళీ వింటేజ్ రవితేజగా ఖచ్చితంగా రండి. మేము థియేటర్స్ లో మళ్ళీ ఆ ఎనర్జీని ఫీల్ చేయాలని ఉంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ వింటేజ్ రవితేజ అంటున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్. ఇది ట్రూ అయితే కామెంట్లో చెప్పండి. అండ్ రవితేజ గారికి హ్యాపీ బర్త్డే.